Copyright disclaimer under Section 107 of the Copyright Act 1976. Allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Nonprofit, educational, or personal use tips the balance in favor of fair use. మనకి ఎలాంటి కష్టం వచ్చినా మనల్ని ఒక బ్యాచ్ వాళ్ళు చూసుకుంటారంట. ఆ బ్యాచ్ పేరు గుర్తుంది బాబా. Anish from Nellore. Myself Hahnika, I am from Venkatgiri and Venkatgiri is famous for Polarama Jatra. Myself Laharika, I am from Vizag and Vizag is famous for beaches. Hi, I am Rajshekar, I am from Kallandurga. My name is Afifa Rashid and I am from Delhi. I am Geetika, I am from Nellore. I am Moksta, I am from Kannur. It's famous for Konda Reddy Bridge. I am Aryavardhan from Punganur. Maaku Telugu raadu. 2000 years later. ഹായ്, എൻ്റെ പേര് തീർത്ഥ, ഞാൻ കേരളത്തിലെ കോഴിക്കോട് നിന്ന് വരും. ഹലോ, എൻ്റെ പേര് ശ്രേയ, ഞാൻ കേരളത്തിലെ തൃശ്ശൂരിൽ നിന്ന് വരുന്നു. I am Vedarohan from Karnool. I am Yugandhar from Tirupati. I am Pooja from Kadri. Kadri is famous for Kadri Lakshmi Narasimha Swami Temple. I am Karthik Sriram from Karnool. I am Mohan Krishna from Anantapur. ఎంత ప్రేమగా తీసుకుంటున్నారు చూసినావా సంగా. This is Uday from Sadhu. This is Jay Krishna from Srikalahasti. Myself Usharani, I am from Markapur. This is Shanmuga from Tirupati. I am from Kiran. I am from Rajasthan. Sorry sir. నాకు అర్థం కాలేదు సార్. My name is Kiran. I am from Rajasthan. My name is Naina Sangwan. I am from Haryana. Myself Kavya. I am from Rajampet, famous for Annamaya College. ഹലോ, എൻ്റെ പേര് നശ്മിയ, ഞാൻ കേരളത്തിലെ മലപ്പുറത്ത് നിന്ന് വരുന്നു. എൻ്റെ പേര് ഹൗറി, ഞാൻ കാലിക്കറ്റിൽ നിന്ന് വരുന്നു. Hi, I am Devatham from Pulivandala. Hi, I am Mahesh from Karnool. Myself I am Geetanjali. I am from Tadipatri and Tadipatri is famous for famous politicians. I am Saket, I come from home. ఓహో, కామెడీ చేస్తున్నావా? Maths రాదు. మా నాన్న అదే, మా అమ్మ అదే, నేను అదే. I love seeing people in pain. విలన్ వేషాలు ఇస్తున్న కమెడియన్ సునీల్లో ఉన్నాడు మేడం. ప్రజలకి సేవ చేద్దామని. బాగా చదివి కెరియర్ లో డెవలప్ అవుదాం అనుకుంటున్నాను. డెవలప్ బాగా చదువుకొని ప్రజలకు సేవ చేయాలని. నిజం చెప్పరా? అంటే అబ్బాయిలు బాగుంటారని. సీట్ రాకపోతే మా నాన్న ఆటో కొనిస్తా అన్నాడు. బేబీ సినిమాలో ఆనంద్ దేవరకొండ అవడం కంటే అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ అవడం బెటర్. పక్కా కమర్షియల్. నా హ్యాండ్ రైటింగ్ బాగుండదు. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటి. పక్కనే పాలకొండలన్నీ వచ్చేసాను. $200 క్యాంపస్, ఇంతకంటే ఏం కావాలి? కౌన్సిలింగ్ లో పెట్టుకున్నా వచ్చింది. పశువులంటే మా ప్రాణం. పొద్దుగల లేచి మేము ఆవులకి తౌడు మొక్కజొన్న కంకి వేస్తాం. క్షేమం ప్రేమతో మన గ్రామాల నుంచి ఆరోగ్య పాలు మరియు పెరుగు. వీధి చివర మా నాన్న మెకానిక్ షాప్ పెట్టిస్తా అన్నారు. 5,000 ఉంటే కూరగాయలు కొట్టు పెట్టుకుంటా, 50,000 ఉంటే పచారీ కొట్టు పెట్టుకుంటా, 5 లక్షలు ఉంటే డిపార్ట్మెంట్ స్టోర్ పెట్టుకుంటా. సీట్ వచ్చేసింది, ఎంజాయ్. ఇంకా దెబ్బకి ఫ్యూజులు ఎగిరిపోయి మా వాళ్ళందరికీ. సీట్ వచ్చింది కాబట్టి తప్పించుకున్నా, లేకుంటే నీకు పెళ్లి చేసి పంపించేసేవాడు.
సీట్ వచ్చింది ఫస్ట్ మా మామయ్యకి ఫోన్ చేసి చెప్పేసా. అత్త కూతుర్ని పెళ్లి చేస్తా అని చెప్పింది. గంగమ్మ దగ్గర 2 పొట్టేళ్లు పోయేశారు. తెలుగులో 57 వచ్చినాయి సార్, హిందీలో 70 వచ్చినాయి సార్, ఇంగ్లీష్ లో 56 వచ్చినాయి సార్, మ్యాథ్స్ లో 58 వచ్చినాయి సార్, సైన్స్ లో 43 వచ్చినాయి సార్, సోషల్ లో 31 సార్. ఈ 4 మార్కులు పట్టుకొని ఎలా ఫెయిల్ చేస్తారు సార్ మీరు నన్ను? మన శత్రువు మనకి ఏమైతాడ్రా? శత్రువు మిత్రుడు అవుతాడ్రా. ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అంటారు, అంటే ఈడపిల్ల కాదు ఆడపిల్ల అని. నాలుగు ముక్కలు పోగేసి ఉత్తరం రాస్తే కశ్మీర్ని మంచికొలేసి వస్తారా? ఎందుకు నన్ను నమ్మడానికి అందుకోవడం నీకు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? అవును టిల్లు, చెప్పు చెప్పు. పటాన్ யாரோ 10 பேர் அடிச்சு டானான வில்லடானா, நான் அடிச்ச 10 பேருமே டானுங்க தான்டா. ఇలా చెప్తే థియేటర్ లో క్లాప్స్ పడవు, చెప్పులు పడతాయి. ఇంటెన్సిటీతో చెప్పాలి. మరి నేను ఎలా చెప్పాను? ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నట్టు చెప్పావు. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర. నాయక్ పెళ్ళాం అంటే నాయక్లో సగం కాదు, నాయక్కి డబల్. తేడాగా మాట్లాడితే తోలు తీస్తా. చిటికలే. ఈ చిటికలేంటి? చప్పట్లు రెగ్యులర్, చిటికలు వెరైటీ. ఏమైందిరా? ఏసీ పని చేస్తలేదు మామ, వాటర్ పోయలేదేమో. ఊరి నా కొడక, అది ఏసీరా, నైటే పూసుంటారు, రాత్రి పూసుంటారా? అది ఏసీరా, కూలర్ కాదు. ఊరి నా కొడకల్లారా. అసలు రిమ్స్ కడపలో ర్యాగింగ్ ఉందని చాలా మంది చెప్పారు. నేను చాలా భయపడ్డాను స్టార్టింగ్ లో వచ్చినప్పుడు కాలేజ్కి. కానీ ఇప్పుడు సీనియర్స్ ఒక ఇంటరాక్షన్ నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు. సీనియర్స్ ఆర్ జస్ట్ లైక్ మై ఫ్రెండ్స్. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ రోజు నా ఫ్యామిలీ మిస్ కాలేదు, ఎందుకంటే సీనియర్సే నా ఫ్యామిలీ. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. వజ్రాలు, వైడూర్యాలు, మణిమాణిక్యాలు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసా. ఏంట్రా సీనియర్స్ అంటే భయమా? భయంగా. ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు మీరు ఏ రన్నా అని అడిగారు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? మా సీనియర్స్ అసలు. బట్ లెట్ మీ మేక్ వన్ థింగ్ క్లియర్, ఇదేమీ 9 to 5 జాబ్ కాదు. యు ఆర్ 24 hours ఆన్ డ్యూటీ. మీ ఫోన్ ఆన్ లోనే ఉండాలి, అది మోగగానే నా ముందు ఉండాలి. మాకు అన్నీ మీరే మేడం. మళ్ళీ లిఫ్ట్ చేస్తాను. గురుగారు ఒక్కసారి నేను చెప్పేది ఫర్దర్ గా నువ్వు అలా పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి గుండెల మీద తన్నేవరా. మీ నాన్న ఏమన్నా చంద్రబాబు దొంగలించాడా?
ఇంట్లో తెచ్చి పెంచుకుంటున్నాడు. వర్షాకాలంలో కరెంటు కోత, నా గుండెల్లో నీ మూత. మీ నాన్న ఏమన్నా టమోటాలు పండించే రైతా ఇంత ఎర్రగా పెంచాడు? మీ ఫ్యామిలీది ఏమన్నా డైమండ్ బిజినెస్? నువ్వు నవ్వినప్పుడల్లా ముత్యాలు రాలుతాయి కదా. చిన్నప్పుడు మీ అమ్మ అన్నం పెట్టమంటే అన్నం పెట్టిందా? ఇంత అందంగా ఉన్నావు. కూల్ నా కొడక. మన సీఆర్ హైట్ గా బాగుంటాడ్రా. లడ్డు కావాలా నాయనా? ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరైపోతారు. మా కోసం మించిన మా నాయకుడు రా. ఇస్మార్ట్ శంకర్, పోకిరి, శ్యామ్ సింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, కేజీఎఫ్, పవన్ కళ్యాణ్, ఖుషి, సీతారామన్, ఓయ్, దేవరా. హాయ్ నాన్న. ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది, పుడతానే నీ పిచ్చి పెట్టింది, నీ పేరు పెట్టింది, వయ్యారం మోని కట్టింది, కోరింట పెట్టింది, సామికి ముగ్గులు కట్టింది, చుట్టమల్లే చుట్టేస్తాంది, చుట్టేస్తాంది, చుట్టమల్లే చుట్టేస్తాంది. రే రారా, గ్రౌండ్కి వెళ్ళి ఆడుకుందాము. చదువుకోవాలి బ్రో, డిస్టర్బ్ చేయొద్దండి. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అమ్మయ్య, లైఫ్ సెట్. 100% అటెండెన్స్ మెయింటైన్ చేయాలి. గోల్డ్ మెడల్ తెచ్చేసుకోవాలి. 3 weeks later. ఇంకో జీవితం ఉంటే ఇది మొత్తం తీసుకున్నా బాబు. నాకు గమనిస్తారా? పాస్ అయితే చాలే. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న, ఈ చదువులు అవి నాలో కావట్లేదు. నీట్లో సీట్ వచ్చాక లైఫ్ సెట్ అన్నాడు ఎవరు రావాలి, అసలు నరికేయాలి. సేయారు మనోడలే. రీడింగ్ బుక్స్, గోయింగ్ టు లైబ్రరీ. చెప్పాలి, నువ్వే చెప్పాలి, నువ్వే చెప్పాలి. నువ్వే చెప్పాలి. చూసారా సార్ డబుల్ యాక్షన్? కుక్క పిల్లలతో ఆడుకుంటున్నా. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దాను. రాధాకృష్ణ సీరియల్ చూస్తుంటాం, బిగ్ బాస్ చూస్తుంటాం. ఇంతకంటే ట్రాన్స్పరెంట్ గా నేను ఉండలేను బిగ్ బాస్. షార్ట్ ఫిలిమ్స్ లో హీరోగా చేస్తుంటా. ఒరే దరిద్రుడా, నేనంటే డబ్బు కక్కుతుపడి వాళ్ళ మాటలు నమ్మాను. నిన్ను హీరో అంటే ఎలా నమ్మావురా? కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు వేసుకుని గ్రాఫిక్స్ లో తీసేస్తా. బుక్ టైటిల్ ఏంటి? నా సాంగ్ నేను వస్తా, నీకెందుకు? హాస్టల్లో వైఫై ఉంటే బాగుంటుంది, ఏసీ ఉంటే చల్లగా పడుకోవచ్చు. కాలేజ్లో సిగ్నల్సే రావు, ఇంకా ఫెసిలిటీస్ ఎందుకు? ఒక అమ్మాయినైనా పడేయాలి. లాంగ్ లాస్టింగ్ మెమరీస్ క్రియేట్ చేసుకొని ఎంబీబీఎస్ నుంచి బయటకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. நடுவினிலோ திருவினில் மிதவெயிலினில் மித வெளிச்சத்தில் மழை வருமென நினைத்தருமென மண்டத்தின் எண்ணம் என்னென்ன என நீ அமைத்திடும் வீட்டுக்குள்ள பூச்செடிகளின் பூக்களை வெல்ல சுருள் முடியுடன் இரு மகன்களை இறை வழங்கிட இமை நிறந்திட கட கடவென கவிதைகள் என கதை வளர்ந்ததும் அவர் வளர்ந்ததும் மறுமுறை இருமுறை உன் பிறவியை கிடைக்கணும் அவர்களுக்குமே உன்முகம் கொண்ட இரு மகள்களை இறை அருளிட அனைவரும் அழகிய சுய படங்களை எடுக்கவே பக்கத்துல நான் பாடுக்க வழி சொல்லம்மா.
ரத்தத்துல பெத்தெடுக்க விதி விடுமா தீமா தீமா